బట్టి విక్రమార్క ఈరోజు ఏపీలోని కర్నూలు జిల్లాలో గల గుమ్మితం తాండాలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ని సందర్శించనున్నారు. అయితే ప్రజెంట్ అయితే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదం రాచుకుంది. ఈ వివాదం కూడా ముదురుతూ ఉంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇటు ఏపీకి తెలంగాణకి ఉన్న సంబంధాలు, రాజకీయ ప్రయోజనాలు వీటన్నిటి దృష్ట్యా కూడా ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం పర్యటన అనేది కూడా రెన్యూబుల్ ప్రాజెక్ట్ని సందర్శించడానికి ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో అసలు తెలంగాణకి ఈ ప్రాజెక్టు వల్ల చేకూర్చునున్న లాభం ఏంటి, మరోవైపు రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా మనం ఇటు పొలిటికల్ ఎనలిస్ట్ అండ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శివ రాచర్ల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శివ గారు. అయితే మనం ఇప్పుడు కనుక చూసుకుంటే బనకచర్ల వివాదం ఏపీ తెలంగాణకు మధ్య ముదురుతూ ఉంది. ఇదే టైంలో భట్టి పర్యటన ఏ విధంగా చూడాలి? పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు మీద తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. రాజకీయమైన వాతావరణ ప్రకటనలు రెండు వైపులా జరుగుతూ ఉంది. ఇక్కడున్న గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారు, కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడుకి ఆ ప్రాజెక్ట్ని గిఫ్ట్గా ఇస్తుందని చెప్పి వీళ్ళు ఇటు నుంచి వాదన చేస్తూ ఉన్నారు. ఆంధ్ర వైపు నుంచి ఇది మాకు అనుసంధానంలో బాగా వస్తుంది, మా హక్కు ఉందని చెప్తా ఉన్నారు. అయితే అసలు ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు పేపర్ మీద కూడా పూర్తిగా లేదు, ఓన్లీ ప్రతిపాదన మాత్రమే ఉంది. దానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కానీ రాజకీయ వాతావరణం ఇప్పుడు కూడా హీట్గా ఉంటుంది కాబట్టి రెండు వైపులా వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాల మధ్యలో ఒక విషయంలో విభేదాలు, ఘర్షణలు ఉన్నంత మాత్రాన రాష్ట్రాల మధ్య సంబంధాలు పూర్తిగా స్తంభించిపోవు. ఒక విషయంలో వివాదం ఉంది కాబట్టి ఆ విషయం వరకు పరిమితం అవుతుంది. కానీ మొత్తం సంబంధాలు తెంచుకొని పోయటానికి మనమేం దేశాలం కాదు, మన రాష్ట్రాలు భారత సంయుక్త రాష్ట్రాలు అనుకుందాం. యూనియన్ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి, రాష్ట్రాల అంటే పొరుగు రాష్ట్రాల సంబంధాలు ఉంటాయి. సో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కర్నూలు పోవటానికి ఈ వివాదాన్ని మనం కలిపి చూడవలసిన అవసరం లేదు. ఈ వివాదాలు ఉన్నంత మాత్రాన మనం ఒక చోట ఇంకో చోటి పోకూడదు అనేది సమంజసం కాదు. బట్టి విక్రమార్క గారు ఎందుకు పోతున్నారు దాని గురించి మనము ఎక్కువ డెప్త్కి వెళ్దాము. రాజకీయ విభేదాలకి దీనికి పెద్దగా ఏమీ సంబంధాలు ఏమీ ఉండవు. అయితే ఇప్పుడే ఈ పర్యటన ఎందుకు? ఇప్పుడనే దానికి సరైన కారణం మనకు కూడా తెలియదు. సహజంగా ఒక ప్రాజెక్ట్ని మనం చూస్తున్నామంటే ఎందుకు చూస్తాం? ఇది స్టడీ టూర్ లాంటిది. మన కాలేజీలో స్టడీ టూర్కి పోతాము, లేదా ఏదైనా డెలిగేషన్ ఉన్నప్పుడు ఒక స్టడీ టూర్కి వెళ్తుంది, ఒక ప్రాజెక్ట్ని చూడటానికి పోతే ఎందుకు పోతారు? ఆ ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది, దాని ప్రయోజనాలు ఏంటి, ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, దాని ఖర్చు ఎలా వస్తుంది, అవుట్పుట్ ఇలా పోవటానికి ఇండస్ట్రియల్ స్టడీ టూర్స్ మనం అందరం చేస్తూ ఉంటాం కదా. ఇది ఒక ప్రాజెక్ట్ స్టడీ టూర్ లాగా అనుకోండి. కేవలం నా ఉద్దేశంలో బట్టి విక్రమ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి ప్లస్ ఎనర్జీ కూడా ఆయన దగ్గర ఉంది, ఎనర్జీ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఒక అవగాహన కోసం ఆ ప్రాజెక్ట్ వెళ్ళి, అంటే పేపర్ మీద ఎంత చూసినా కానీ ప్రత్యక్షంగా అంటే నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఆపరేషన్లో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ అదే అనుకుంటాను. అంటే ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ, అక్కడ విండ్ ఉంది, సోలార్ ఉంది, పంప్డ్ స్టోరేజ్ ఉంది, మూడు ఉన్నది ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఉంది ఒక్కచోటే. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కేస్ స్టడీ, రోల్ మోడల్ ఫర్ ఎనీవన్. లైక్ ఎలాంటి కేస్ స్టడీ కానీ అది మంచి ప్రాజెక్ట్గా దాన్ని చూడటానికి పోతున్నట్టుగానే మనం భావించాలి. దీని తర్వాత ఏం చేస్తారనేది వాళ్ళు బయట పెట్టాలి. ఏమన్నా వాళ్ళ దగ్గర వేరే ప్రతిపాదన ఏముందా, తెలంగాణలో కూడా ఇలాంటి ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదన ఏమన్నా ఉండుండొచ్చు, దాని అవగాహన కోసం పోతున్నట్టుగానే మనం భావించాలి. అంటే గతంలో చూసినా కానీ జపాన్ కూడా ఆయన సందర్శించి రావడం జరిగింది, అక్కడ ఉన్న టెక్నాలజీని కూడా దాన్ని కూడా. సో ఇప్పుడు కూడా ఇది ఒక టెక్నాలజీని పరిశీలించడానికనే చూడొచ్చు. అంటే జపాన్ వరకు మీరు సోలార్ టెక్నాలజీ కోసం వెళ్తారు ఎక్కువ. సోలార్ ప్యానల్స్ అనేది జపాన్ చేసేది. చైనా జపాన్ ఇద్దరు ఎక్కువ, జర్మనీ కూడా ఉంది, ముగ్గురు చేస్తూ ఉంటారు. అంటే ప్యానల్స్ తయారీ దానికి సంబంధించి ఎక్కువ టెక్నాలజీ కోసం అక్కడ పోతారు. అయితే దాని ఇంప్లిమెంటేషన్, అక్కడ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి వెళ్తారు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయిన దగ్గర ఐ థింక్ ఇక్కడ మీరు చెప్పిన తాండా దీన్ని పిన్నాపురం ప్రాజెక్ట్ అంటాం, పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ప్రాజెక్ట్ అంటాము. అక్కడ ఉన్న ప్యానల్స్ కానీ అవి చైనా నుంచి నాకు కరెక్ట్ తెలియదు, తెచ్చుంటారు అది. అయితే ఇక్కడ స్పెషల్గా ఇక్కడ పోవడానికి కారణం మాత్రం నేను అనుకోవటం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చూడటం కోసమే వెళ్ళుంటారు. ఎందుకంటే సోలార్ తెలంగాణలో చాలా చోట్ల ఉంది, ఇంకా తెలంగాణలో అడ్వాన్స్డ్ ఉంది, ఫ్లోటింగ్ సోలార్ ఉంది. ఫ్లోటింగ్ సోలార్ అంటే నీళ్ళ మీదనే సోలార్ ప్యానల్స్ పెట్టేసి పవర్ జనరేట్ చేస్తారు. బయట సోలార్ అంటే ఏంటంటే మనం గ్రౌండ్ మీద స్టాండ్ వేసి దాని మీద ప్లేట్లు పెడతాం కదా, అలా కాకుండా తెలంగాణలో అడ్వాన్స్డ్గా ఉందన్నమాట. చాలా రిజర్వాయర్లలో, కాలువల మీద ఫ్లోటింగ్ సోలార్ వేసి పవర్ జనరేట్ చేస్తున్నారు. కాబట్టి సోలార్ గురించి వాళ్ళు పెద్ద స్టడీ చేయాల్సిన అవసరం లేదు. విండ్ పవర్ తెలంగాణలో నాకు తెలిసి దాదాపు లేదు, ఎక్కడ అనుకూలంగా లేదు. ఎక్కువ విండ్ పవర్ రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం రాయలసీమలోనే ఎక్కువ ఉంది, అది కడప అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంది. మీకు తిరుమల పోతే తిరుమల పైన వాళ్ళకి కనిపిస్తుంటే పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, అది విండ్ పవర్ సంబంధించింది. కొత్తగా ఉన్నది ఒక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. అంటే ఇది కాన్సెప్ట్ కొత్తది, గత 10 ఏళ్ల నుంచి ఎమర్జ్ అవుతూ ఉంది. ఇండియాలో ఆపరేషన్లో ఉన్న దాంట్లో బహుశా నాకు తెలిసి ఇదే మొదటిది అనుకుంటున్నాను. దాని స్టడీ కోసం వెళ్ళుంటారు.
అయితే మీరు అన్నట్లు అంటే ఎక్కువ కూడా పంప్డ్ స్టోరేజ్ గురించి అయితే స్కోప్ ఉంది వెళ్ళేదానికని మీరు అనాలిసిస్ ప్రకారం చెప్తున్నారు. అయితే అసలు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అదేవిధంగా పంప్డ్ స్టోరేజ్ అంటే ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఏంటంటే మనకు న్యాచురల్ రిసోర్స్, వాటర్, సన్, తర్వాత విండ్, ఇవన్నీ రీప్లెనిషింగ్ అంటే అది తరిగిపోవు. ఈరోజు చీకటి పడితే మళ్ళీ రేపు ఉదయాన్నే తెల్ల వచ్చినప్పుడు అదే సన్ రేట్లో వస్తుంది కాబట్టి సోలార్ పనిచేస్తుంది. గాలి వచ్చినప్పుడు విండ్ తిరిగి పవర్ జనరేట్ చేస్తాము. అట్లాగా నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళ ద్వారా పవర్ జనరేట్ చేస్తాం. అంటే ఈ న్యాచురల్ రిసోర్స్ ఏమన్నాయి రీప్లెనిషింగ్ అంటే మళ్ళీ రిస్టోర్ అవుతుంటుంది. ఇది ఒకసారి పూర్తిగా అయిపోయేది కాదు. ఎండపోతుంది మళ్ళీ తర్వాత రోజుకి వస్తుంది, గాలి సన్ అట్లాగా నీళ్ళు. ఈ రీప్లెనిషింగ్ సోర్సెస్ని తీసుకొని ఎనర్జీని జనరేట్ చేయడమే రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో మనకు అందరికీ బాగా తెలిసిన సోలార్. చాలా కాలం దాదాపు 20 ఏళ్ళుగా సోలార్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ అండ్ సిటీలో ప్రతి ఇంటిపైన కూడా మ్యాండేటరీగా సోలార్ పెట్టుకుంటూ వస్తున్నారు. అట్లాగా విండ్ పవర్ ఉంది. విండ్ పవర్లో కూడా దేశంలో ఆంధ్రప్రదేశే మొదటి నుంచి దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ నడుస్తూ ఉందన్నమాట. అంటే విండ్ పవర్ ఏంటి, గాలికి ఆ పెద్ద వీల్స్ తిరుగుతున్నప్పుడు పవర్ జనరేట్ అవుతుంది. దాన్ని పక్కన ఉన్న దానికి స్టోరేజ్ ఉంటుంది, దాన్ని తీసుకుని ఒక పవర్ స్టేషన్కి కనెక్ట్ చేసుకుంటారు. ఇవి రెండు ఉంటుంది. అయితే కొత్తగా వస్తున్నది ఏంటంటే పంపుడ్ స్టోరేజ్ అన్న దాంట్లోనే పంపుడ్ అన్న పదంతోనే మీకు తెలుస్తుంది పంప్ చేయటం అనేది ఉంటుందన్నమాట. మనకు సహజంగా ఒక 20-25 ఏళ్ళ కిందటి వరకు మనకు తెలిసిన పవర్ రెండు రకాల పవర్లు ఉంటుంది. ఒకటి థర్మల్, రెండు హైడ్రా పవర్. థర్మల్ పవర్ అంటే కోల్ ద్వారా, మనకు సింగరేణి ఇక్కడ ఉన్న కొత్తగూడెం ప్రాంతం వాళ్ళందరికీ బాగా తెలుసు. కోల్ ద్వారా తీసుకొచ్చేసి పవర్ జనరేట్ చేయడం. ఇక్కడ తెలంగాణలో ఎన్టీపీసీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మన పాల్వంచ చుట్టుపక్కల అంత ఉన్నాయి కదా, సింగరేణికి దగ్గర ఉంది. అట్లాగే రాయలసీమలో ఆర్టీపీపీ ఎర్రగుంట్ల దగ్గర, జమనమడుగు దగ్గర, ఎర్రగుంట దగ్గర ఉంది. రెండోది హైడ్రా ప్రాజెక్టులు అనేది ఏంటంటే నదుల మీద ప్రాజెక్టులు కట్టి, అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్లు టర్బైన్ ద్వారా కిందికి వదులుతున్నప్పుడు అక్కడ పవర్ జనరేట్ చేసుకొని దాన్ని సప్లై చేయడం. ఈ రెండు ఎక్కువ ఉండేది. దీనికి అదనంగా ఇప్పుడు లాస్ట్ మేబీ ఒక 15-20 ఏళ్ళ నుంచి కాన్సెప్ట్ నడుస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ అనేది. అయితే గత 10 ఏళ్లలో భారతదేశంలో దీని ప్రభావం బాగా పెరిగింది, ఎక్కువ మంది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. నేను ముందుగానే చెప్పినట్లుగా వాటర్ ద్వారా తీస్తున్నాము, తర్వాత విండ్ ద్వారా తీస్తున్నాము, సోలార్ ద్వారా తీస్తున్నాము. ఇవి కాకుండా ఇంకా 2-3 ఉన్నాయి. ఒకటి జియోథర్మల్ సోర్స్ అని ఒకటి ఉంది. జియోథర్మల్ అంటే నేలలో కొన్ని చోట్ల విపరీతమైన వేడి ఉంటుంది. ఒక డెప్త్కి వెళ్ళిన తర్వాత వేడి ఉంటుంది, న్యాచురల్గా వచ్చే వేడి అనమాట. ఆ వేడిని బయటికి తీసుకొని దాని ద్వారా టర్బైన్లో రన్ చేసి పవర్ జనరేట్ చేయడం. అది భారతదేశంలో ఎక్కడా లేదు. ఒక తెలంగాణలో మనుగూరు దగ్గర ఒక పైలట్ ప్రాజెక్ట్గా పెట్టారు. ఒక 20 kV అంటే చాలా చిన్నది, మన మెగావాట్లు కాదు, కిలోవాట్ కేవీలు మాట్లాడుతున్నాం. మనుగూరు దగ్గర పెట్టారు కానీ అది అంత సక్సెస్ కాలేదు. అంటే భూమిలో ఉన్న వేడి ద్వారా పవర్ జనరేట్ చేయడం జియోథర్మల్ అంటాం. అది లేదు. తర్వాత బయోమాస్ అనేది ఏంటంటే మనకు పాతకాలం వుడ్ ప్యానల్స్ ఉంటాయి కదా, దాన్ని చేయటం. అది కూడా పెద్ద ప్రాఫిటబుల్ కాదు. ఇండస్ట్రియల్ లెవెల్లో ఉన్నది 3 మాత్రమే, రెన్యూవల్లో 3 మాత్రమే. ఒకటి ఏంటంటే సోలార్, రెండు విండ్, 3 హైడ్రో. ఈ హైడ్రోని ఇంతకుముందు చెప్పిన దాంట్లయితే ప్రాజెక్టుల మీద కట్టి పెద్ద ఎత్తులో చేసేది అది హైడ్రో అయితే, ఇక్కడ హైడ్రో అనేది పంపుడ్ స్టోరేజ్. హైడ్రో సోర్స్ అంటే నీళ్ళ ద్వారా తీసుకొచ్చేది. మరి రెన్యూవబుల్కి రెగ్యులర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులో ఉన్న హైడ్రోకి ఏంటి డిఫరెన్స్ అంటే, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో గేట్లు వెత్తి నీళ్లను వదులుతూ అక్కడ ఏర్పడ్డ హెడ్ ద్వారా, వాటర్ హెడ్ అంటాం, హెడ్ ద్వారా టర్బైన్లు తిప్పుతూ పవర్ జనరేట్ చేస్తారు. ఆ నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి, చివరిగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. నీళ్ళు వెనక్కి రావు కదా. సో అదే నాట్ రీప్లెనిషింగ్, అంటే మళ్ళీ రిస్టోర్ అయ్యేది కాదు, నీళ్ళు తిరిగి వచ్చేది కాదు, కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి అది రెన్యూవబుల్ కాదు. మరి రెన్యూవబుల్లో ఎట్లా చేస్తారు హైడ్రో అంటే, ఒక పంపుడ్ స్టోరేజ్ కడతారు. గ్రౌండ్ మీద ఒక రిజర్వాయర్ కడతారు, చిన్న రిజర్వాయర్. దీనికన్నా ఎత్తు ఎలివేషన్ మీద ఇంకో రిజర్వాయర్ కడతారు. అంటే లోయర్, అప్పర్ 2 కట్టుకుంటారు అనమాట. ఇక్కడ ఈ లోయర్ ప్రాజెక్ట్లో రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకుంటారు. ఒక పంపుల ద్వారా అంటే మనం ఏదైతే ఇంట్లో మోటార్లు వేస్తామో అట్లా పంపు చేసే నీళ్ళను టాప్ లెవెల్లో, అంటే అప్పర్ రిజర్వాయర్లోకి స్టోర్ చేస్తారు. అంటే లోయర్ రిజర్వాయర్ ఒకటి ఉంది, అప్పర్ రిజర్వాయర్ ఒకటి ఉంది. విజువల్ వేస్తే బాగుంటుంది, పెట్టినది. ఈ లోయర్, అప్పర్ రిజర్వాయర్లని పెట్టుకొని ఈ లోయర్ రిజర్వాయర్ ద్వారా అప్పర్ రిజర్వాయర్కి నీళ్ళు పంప్ చేస్తారు. ఎప్పుడైతే మీరు పవర్ జనరేట్ చేయాలనుకున్నారో ఆ నీళ్ళని కిందికి వదులుతూ హెడ్ జనరేట్ అవుతుంది, పవర్ జనరేట్ చేసుకుంటారు. కింద నుంచి నీళ్ళను పైకి పంపు చేయటం, పైనుంచి టర్బైన్ల ద్వారా తిప్పి పవర్ జనరేట్ చేసుకోవటం. ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? మళ్ళీ కింది రిజర్వాయర్లోకి వస్తాయి, నదిలోకి, సముద్రంలోకి పోవట్లేదు. అంటే నీళ్లు కిందికి పైకి అక్కడక్కడే తిరుగుతూ ఉంది కాబట్టి ఇది ఏమంటున్నాం, దీన్ని పంపుడ్ స్టోరేజ్ అంటున్నాం అన్నమాట. అంటే పంపు చేసి స్టోర్ చేస్తున్న పంపుడ్ స్టోరేజ్. నీళ్ళను పవర్ జనరేట్ చేసుకుంటే కిందికి వస్తాయి, మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ కింద నుంచి నీళ్ళు పంపు చేసుకోవడం, మళ్ళీ జనరేట్ చేసుకోవడం, అట్లా రెన్యూవబుల్ అవుతుంది అన్నమాట.
టోటల్ లాస్ ఎంత ఉంటుందంటే <1% ఉంటుంది. మీరు ఒక్కసారి ఆపరేషన్ చేసిన వల్ల <1% ఉంటుంది. మీరు ఒక టీఎంసీ నీళ్ళను అక్కడ పెట్టుకుంటే మీరు అది దాదాపు నెల 2 నెలలు అయినా కానీ ఒక 1% 2% లాస్ ఉంటుంది. నీళ్ళు అయితే మీకు అక్కడ 85-90% నీళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల రెన్యూవల్ అంటున్నాం. అంటే రెగ్యులర్ హైడ్రోకి పంపు స్టోరేజ్కి ఉన్న డిఫరెన్స్ ఇదే అనమాట. రెగ్యులర్ హైడ్రోలో నీళ్లు కిందికి వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ రెన్యూవల్ హైడ్రోలు అంటే పంపు స్టోరేజ్లో ఏమవుతుందంటే నీళ్లు అక్కడే లోయర్ అప్పర్ మధ్యలో తిరుగుతుండటం వల్ల తక్కువ లాస్ తోటి పవర్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇది రెన్యూవల్ అంటున్నాం అనమాట. దీనికి కొన్ని అదనపు ఏంటంటే నీళ్లు మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలంగా నాగార్జున సాగర్లుగా ఎప్పుడు చేయగలుగుతారు? వరదలు వచ్చి నీళ్ళు ఉన్నప్పుడే పవర్ జనరేట్ చేయగలుగుతారు. వరద నీళ్లు లేనప్పుడు ఏం చేయగలుగుతారు? అవి షట్ డౌన్ అయిపోతాయి. నెలలో సంవత్సరంలో ఒక 5-6 నెలలు పవర్ జనరేట్ చేయలేరు. ఒకవేళ చేసిన తగినంత కెపాసిటీగా చేయలేరు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంతగా చేయలేరు. ఎందుకంటే నీటి లెవెల్ బాగున్నప్పుడు అక్కడ రన్ చేయగలుగుతాం. ఇక్కడ ఏంటంటే నీళ్లు మన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి షెడ్యూల్డ్ పవర్ ఆన్ డిమాండ్, అంటే మీకు పవర్ అవసరమైనప్పుడే దీన్ని రన్ చేసుకొని పవర్ జనరేట్ చేసి ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఈ కంట్రోల్ మన దగ్గర ఉంది. షెడ్యూల్ ఆన్ డిమాండ్ వస్తుంది అనమాట. మనకు అవసరం ఉన్నప్పుడే చేయటం వల్ల ఏమవుతుందంటే లాస్ ఉండదు, పవర్ లాస్ ఉండదు, ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండవు, స్టోరేజ్ చేసుకోవాల్సిన సమస్య లేదు. పవర్ స్టోరేజ్ ఎక్కడ చేసిన చేయలేం, పోయి నేషనల్ గ్రిడ్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఎక్కడైతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఈ పవర్ బయ్యర్ అనేది కూడా ముందే డిసైడ్ చేసుకుంటారు ఎవరికి సప్లై చేస్తారన్నమాట. వాళ్ళ నుంచి డిమాండ్ ఉన్నప్పుడే మనము పంపు స్టోరేజ్ ద్వారా పవర్ జనరేట్ చేసి గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఒకటి న్యాచురల్ రిసోర్స్ వేస్ట్ కావట్లేదు, అనుకున్నప్పుడు అనుకున్నంత పవర్ జనరేట్ చేస్తున్నాము. దీనివల్ల ఈ ప్రాజెక్టు బాగా ప్రాఫిటబుల్గా మారుతుంది. అండ్ మీరు పంపింగ్ అన్నారు కదా, దీనివల్ల ఇది ఎకనామికల్ అవుతుందా లేకపోతే కాస్ట్లీ ప్రాసెస్ అవుతుందా? పంప్ చేయడానికి ఇప్పుడు ఎంత హైట్లో పెడతారనేది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు బట్టి విక్రమ గారు వెళ్తున్న పిన్నాపురం పోయినప్పుడు లోయర్ రిజర్వాయర్కి అప్పర్ రిజర్వాయర్కి 123 మీటర్స్ ఎలివేషన్ ఉంది. అంటే లోయర్ రిజర్వాయర్ నుంచి అప్పర్ రిజర్వ్కి 123 మీటర్స్ ఎలివేషన్ ఉంది. 123 మీటర్స్కి ఒక వాటర్ని పంపు చేయడానికి ఎంత పవర్ ఉపయోగపడుతుంది, దాన్ని మళ్ళీ కిందికి తీసేటప్పుడు అంత పవర్ అవసరం పడదు కదా. మీరు పంపు చేయడానికి కావాల్సినంత పవర్ కిందికి పంపించడానికి అంత పవర్ అవసరం పడదు. కాబట్టి ఆ పవర్ కూడా ఏంటి వీళ్ళే జనరేట్ చేసుకుంటున్నారు కాబట్టి బయట పవర్ అవసరం లేదు. సో ఆపరేషనల్ కాస్ట్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది దీంట్లో. సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మోస్ట్ వైబుల్ అవుతుంది. రెండు క్వాలిటీ ఆఫ్ పవర్ కూడా చాలా ఎక్కువ బాగానే ఉంటుంది అనమాట. అంటే తక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది అనమాట. అయితే పిన్నాపురంలో ఉన్న పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడితే ఈ పంపుడ్ స్టోరేజ్ వల్ల సుమారు కూడా మనం ఎంత అంటే అక్కడ 3 టెక్నాలజీస్ మీరు అన్నట్లు హైడ్రా, అదేవిధంగా విండ్, అదేవిధంగా పంపుడ్ స్టోరేజ్, ఈ 3 ఉన్నాయి. సో ఎక్కువ కూడా దేని నుంచి పవర్ జనరేషన్ ఎక్కువ ఉందనుకోవచ్చు? ఈ ప్రాజెక్ట్ ఒరిజినల్ ఏంటంటే సోలార్ ద్వారా దాదాపు 1000 మెగావాట్ల సోలారు, 550 మెగావాట్ల విండ్, 1200 మెగావాట్లు దీని ద్వారా తీసుకురావాలని ఆలోచన వీళ్ళకి. ఫేజ్ 1లో ఒరిజినల్ పెట్టుకుంది ఏంటంటే 3000 మెగావాట్లు సోలారు, 2000 మెగావాట్లు విండ్, 2400 మెగావాట్లు పంపుడ్ స్టోరేజ్. అంటే 5400 మెగావాట్ల ప్రాజెక్ట్ ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని ఇంటిగ్రేటెడ్ పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్లో మొత్తం ఎంత అంటే ఫుల్ ప్రెడ్యూట్ చేయగలిగితే 5400 మెగావాట్లు చేయాలి. అయితే ఫేజ్ 1లో ఏం చేశారంటే సోలార్ నుంచి 1000, విండ్ నుంచి 500, 550, తర్వాత ఈ హైడ్రా అంటే పంపు స్టోరేజ్ ద్వారా 1200 మెగావాట్లు చేయాలని ప్లాన్. ఇందులో సోలార్ ఆల్రెడీ ఉంది, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంది. మీరు ఆ ప్రాజెక్ట్ కనుక ఎక్కి చూస్తే కనుచూప మేర సముద్రపు నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. సోలార్ ప్యానల్స్ మీద సన్ రిఫ్లెక్షన్ పడి అది నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడేంటి కొత్త సముద్రం వచ్చిందన్నట్టు కనిపిస్తుంది అనమాట. అదే తర్వాత విండ్ ఉంది. విండ్ అనుకున్న స్థాయిలో జరుగుతున్నట్టు నాకు అనిపించలేదు అక్కడ. మూడోది పంపు స్టోరేజ్ ఈ మధ్య కాలంలోనే సీఎం గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి ఉన్నారు. దాన్ని ఫుల్ కెపాసిటీ చేస్తున్నారు. పంపు స్టోరేజ్ యాజ్ ఏ సెడ్ ఇట్స్ ఏ కంట్రోల్, వాళ్ళు అనుకున్నంతగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అసలు ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మన దగ్గర అసలు ఎన్ని ఉన్నాయి? మరోవైపు చూస్తే ఈ ప్రాజెక్ట్నే ఎందుకు సందర్శిస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ ఎందుకు సందర్శిస్తున్నారంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. 3 కాంపోనెంట్స్ చూడటానికి అవకాశం ఉంది, 3 కూడా ఆపరేషన్లో ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే నాకు తెలిసి దాదాపు 50 ప్రాజెక్టులకు ప్రపోజల్స్ ఉన్నాయి. గత 5-6 ఏళ్లలో జరిగింది, ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు ఉత్తరాంధ్ర వైపు అంటే శ్రీకాకుళం, విజయనగరంలో ఒక 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో నాకు గుర్తున్నాయి కర్రివలస ఒకటి,
పెద్దకోట, ఎర్రవరం అని కొన్ని ఉన్నాయి. తర్వాత ఇటు రాయలసీమ ప్రాంతంలో చిత్రావతి దగ్గర ఒకటి ఉంది, పైడిపాలెం దగ్గర ఒకటి ఉంది, తర్వాత ఒకటి రాయచోటి దగ్గర ఐ థింక్ కొమ్మూరు ఏదో పేరు ఉంది, ఈ ప్రాంతంలో ఉంది. అంటే ఉమ్మడి కడప జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇవి అక్కడే ఎందుకు ఉండాలనేది మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ పంపుడ్ స్టోరేజ్ పెట్టాలంటే హైదరాబాద్కి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి ఆల్రెడీ పంపు చేస్తూ వచ్చినాయి కదా, కాబట్టి ఇక్కడ పెట్టడంలో ఉపయోగం లేదు. 3 ఉండాలంటే ఒకటి సోలార్కి ఎండ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్స్ బాగుండాలి. 2 విండ్ అంటే గాలి బాగా రావాలంటే అది ఎత్తైన ప్రాంతమైన అయి ఉండాలి, లోయన్ అయి ఉండాలి. ఈ 2 అనుకూలంగా ఉన్న ప్రాంతము రాయలసీమ. రాయలసీమలో ఎండలు ఎక్కువే, గాలి ఎక్కువ, 2 వస్తుంది, కొండలు ఉన్నాయి కాబట్టి, ఎర్రమల ఎంత ఉంది కాబట్టి అది వస్తుంది అనమాట. తర్వాత నీరు విపరీతమైన అవసరం లేదు, ఎందుకంటే నీటి లాస్ లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న పిన్నాపురానికి నీళ్ళని గోరకల్లు రిజర్వాయర్ నుంచి తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1 TMC నీటిని కేటాయించింది దానికి. సో గోరకల్లు రిజర్వాయర్ ఎక్కడ ఉంటుంది? మనకు నంద్యాల, కర్నూలు మధ్యలో, నంద్యాలకు దగ్గరలో ఉందనుకోండి. సో దానికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే మనకు మీరు చెప్పిన బనకచెర్ల ఉంది కదా, అంటే కృష్ణా బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువ ద్వారా బనకచెర్లకు వస్తాయి. బనకచెర్ల దగ్గర క్రాస్ రెగ్యులేటర్ అంటే 4 వైపులు వెళ్ళే ఏమంటారు కాలువలు అక్కడ ఉన్నాయి కాబట్టి అది క్రాస్ రెగ్యులేటర్ అంటున్నాం. ఒక దాంట్లో GNS అంటాం, GNSS గాలేరు నగరి సుజల స్రవంతి అని ఉంది. ఆ ప్రాజెక్టులో భాగంగా గోరకల్ల దగ్గర ఒక రిజర్వాయర్ కట్టారు. ఆ రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా పిన్నాపురంలోని లోయర్ రిజర్వాయర్కి నీళ్ళు తీసుకొస్తున్నారు. సో వాటర్ సోర్సు మీకు అక్కడ దగ్గరలో ఉంది. అంటే సోర్స్ అనేది ఇంపార్టెంట్, మీరు ఎక్కడ పెట్టాలని దానికి వాటర్ ఉండాలి, ఎండ ఉండాలి, గాలి ఉండాలి. అట్లా ఐడియల్గా ఉన్న లొకేషన్ పెడతారు. అది పిన్నాపురం వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియల్ లొకేషన్స్. అందుకే వాళ్ళు తొందరగా ఆపరేషన్లు చేయగలిగారు. మిగిలిన ప్రతిపాదించిన చిత్రావతి కానీ తర్వాత రాయచోటి దగ్గరలో కానీ ఇప్పుడు కూడా పెద్ద ల్యాండ్ అక్వైజేషన్, ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా జరగలేదు. మొత్తం మీద నాకు తెలిసి ఒక 40-45 వరకు ప్రపోజల్స్ ఉన్నాయి. వీళ్ళు సంస్థ ఎవరు కట్టారనేది కూడా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ గ్రీన్కో వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్. అసలు గ్రీన్కో ఈ రెన్యూబుల్ ఎనర్జీతోనే గ్రీన్కో వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఉన్నారు. తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఈ రిజర్వాయర్, పంపుడ్ స్టోరేజ్ మొత్తం పవర్ స్టేషన్ అంతా వాళ్ళు కట్టారన్నమాట. ఇద్దరు ఆర్గనైజేషన్ పరంగా గట్టి ఆర్గనైజేషన్, టెక్నాలజీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి త్వరగా దాన్ని పూర్తి చేయగలిగారు. జనరల్గా ఇలాంటి ప్రాజెక్ట్స్కి ల్యాండ్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంటుంది కదా. అవును, సో అది అతిపెద్ద సమస్య. అదే ఇన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చుకుంటూ పోతే అక్కడ ఏమవుతుందనేది ఖచ్చితంగా ఏమంటారు, మనం ఇంత మాట్లాడినా కానీ దాదాపు 10,000 ఎకరాలు ఇవ్వాలంటే కొంచెం సమర్థించలేని పరిస్థితి. అందుకే కూడా భారీ ప్రాజెక్టులు కాకుండా మీడియం స్మాల్ సైజ్ ప్రాజెక్టులే ఉండాలని చెప్తుంటాం అనమాట. ప్లస్ ఒకే చోట మీరు ఇన్ని 1000 ఎకరాలలో ఇంత పెద్ద సోలార్ పార్కులు కట్టి లేక వీండ్ కడుతున్నప్పుడు అక్కడ న్యాచురల్ క్లైమేట్ని డిస్టర్బ్ చేస్తున్నట్లే. అదే టెంపరేచర్ పెరగవచ్చు, రేడియేషన్ లెవెల్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి, కానీ టెంపరేచర్స్లో వేరియేషన్స్ వస్తుంది. మనకున్న క్లైమేట్ అక్కడ ఉండదు, అక్కడ క్లైమేట్ కండిషన్స్ మారిపోతాయి అన్నమాట. కాబట్టి గవర్నమెంట్లు కూడా ఏంటంటే భారీ ప్రాజెక్టులు కాకుండా మీడియం స్మాల్ ప్రాజెక్టులకు ఇవ్వడమే ఉత్తమం. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక 1200 ఎకరాలని ఇదే ప్రాంతానికి దగ్గరలో ఇదే ఏరియాలో ఇచ్చారన్న అనౌన్స్ చేశారు. అదే మన పీపుల్ మీడియా విశ్వ వాళ్ళ గ్రూప్కి అనౌన్స్ చేస్తున్నారు అనమాట. అక్కడ లోకల్ వ్యతిరేకత ఉంది. ఇంత భూములు ఇచ్చుకుంటూ పోతే ఊర్లు ఖాళీ అయిపోతాయి, అక్కడ ఉన్నదే ఫెర్టైల్ ల్యాండ్ చాలా తక్కువ, ఊర్లు ఖాళీ అయిపోతాయని చెప్పి కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏంటంటే ఎక్కడ ఇవ్వాలనే దాన్ని కొంచెం ఆలోచించాలి. ఎక్కువ ఉపయోగం లేని ల్యాండ్స్ లేక తక్కువ వ్యవసాయంకి అనుకూలంగా లేని ల్యాండ్స్, ఊర్లకు దూరంగా ఉన్న ల్యాండ్స్, అలాంటి ల్యాండ్స్ ఇవ్వడం వల్లనే కొంత నష్టాన్ని నివారించగలుగుతాం. అది అండ్ మన థర్మల్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే విచ్ ఈజ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్, అది చూసుకొని ఇప్పుడు రెన్యూబుల్ సోర్సెస్ చూసుకుంటే ఈ రెండిట్లో కూడా ఏవి ఎకనామికల్? ఇప్పుడు థర్మల్కి మీరు చెప్పినట్టుగా కోల్ ఉంటేనే థర్మల్ నడుస్తుంది. ఇప్పుడు కోల్కి ఎంత అంటే కోల్ అనేది కూడా ఎట్లా అయిపోయిందంటే కొన్నిసార్లు ఏమో సప్లై బాగుంటుంది, కొన్నిసార్లు సప్లై ఉండదు. సప్లై లేక మూతపడ్డ ఆపరేషన్స్ ఆపిన అంటే ప్రొడక్షన్ ఆపిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. లేదా ఇప్పుడు మనం ఎక్కువ మంది ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నారు, దాని ఎక్స్పెన్స్ పెరిగిపోతూ ఉంది. సో అది న్యాచురల్ రీసోర్స్ కానీ దాన్ని ఇప్పుడు మీరు సింగరేణి దగ్గర మైనింగ్ చేసే కొద్దీ సింగరేణి ప్రాంతం ఎలా ఇబ్బంది పడుతుంది, ఆ ఏరియాలో అంతా క్లైమేట్ మారిపోతూ ఉంది, ఊర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి దానికన్నా కానీ ఇట్లా రెన్యూవల్ ఎనర్జీ దీనికి మూవ్ కావడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అనమాట. దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటే గనులను తగ్గించుకుంటూ పోవాలనేది ఆలోచన. రెండోది అది ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్, అది కోల్ అనేది. అంటే మీకు సీజన్లో అది రేట్ తగ్గినప్పుడు అనిపించుండొచ్చు, కానీ షార్టేజ్ వచ్చినప్పుడు
దాని ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా కానీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఎకనమిక్ అవుతుంది, మిగిలిన వాటి కూడా ఎకనమిక్ అవుతుంది. రెండోది కూడా ఏంటంటే హైడ్రా ప్రాజెక్టులు, పెద్ద హైడ్రా ప్రాజెక్టులు అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ దాంట్లో కేవలం కరెంటు కోసం నీళ్ళను ఎక్కువ వాడుకోవటం వల్ల రెండో పంట మూడో పంటకి ఏమవుతుంది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితికి వచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే వ్యవసాయం దెబ్బతింటుంది. వ్యవసాయం తింటే రైతులు నష్టపోయారు ఒకవైపు అనిపించిన, ఓవరాల్గా ఎకానమీ, స్టేట్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. కాబట్టి నీళ్ళని అగ్రికల్చర్కి ఎక్కువ ఉపయోగించుకుంటూ, పవర్కి తక్కువ ఉపయోగించుకుంటూ, మీరు నీళ్ళు కేటాయించినప్పుడు కూడా, ప్రాజెక్టులు కేటాయించినప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ. రెండో ప్రయారిటీ ఇరిగేషన్, 3 ఇండస్ట్రియల్కి వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, పవర్ జనరేషన్ కోసం, ఇండస్ట్రియల్ కోసం మనము మే జూన్ నెలల్లో అటు తెలంగాణ ఆంధ్ర 2 కూడా శ్రీశైలం నుంచి పవర్ వదులుతున్నాయి కరెంటు ప్రొడక్షన్స్ కోసం. అది నష్టపోతుంది. అది రైతులకే కాదు, రాష్ట్రానికి కూడా నష్టమే. తగిన దిగుబడి రాలేదనుకోండి, జీడిపి తగ్గిపోతుంది కదా, మనకు రావాల్సింది తగ్గిపోతుంది కదా. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం వచ్చిన రెన్యువల్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. అయితే ఎక్కడ పెట్టాలని దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ దెబ్బతినకుండా, ఊర్లో దెబ్బతినకుండా, ప్రజలకు తక్కువ నష్టమైతే జరుగుతుంది. ఎందుకంటే ఒక చోట ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అక్కడి నుంచి ఇంకో చాటి పోవాలంటే నష్టం ఉంటుంది, నష్టం లేకుండా పోదు. అయితే వీలైనంతగా మిటిగేట్ చేస్తూ, తగ్గించుకుంటూ కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అయితే మనం ఇన్ జనరల్గా అసలు అంటే ఈరోజు బట్టి పర్యటన కాకపోయినా కానీ నార్మల్గా ఇలా పంపుడు ప్రాజెక్ట్స్ పెట్టాలి అనుకుంటే తెలంగాణలో ఏ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుంది? అకార్డింగ్ టు మీరు చాలా చూసారు కాబట్టి, తెలంగాణ ప్లేసెస్ మీరు చాలా విజిట్ చేశారు కాబట్టి. ఇప్పుడు తెలంగాణకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఎక్కువ వాటర్ లిఫ్ట్ ద్వారా తీసుకురావాల్సి వస్తుంది. న్యాచురల్ గ్రావిటీ కెనాల్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారా ఉంది. కృష్ణా నుంచి వాళ్ళకున్న కలవకుర్తి లిఫ్టే, తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్టే, ఆ పైన నెట్టెంపాడు లిఫ్ట్ ఉంది. న్యాచురల్గా వచ్చేది ఒక జూరాల ప్రాజెక్ట్ మాత్రమే ఉంది అనమాట. సో ఆ ప్రాజెక్టు నుంచి ఎక్కువ గాలి పోయేది అంటే కృష్ణా నదికి దగ్గరలో ఉన్న పాత మహబూబ్ నగర్ దగ్గర కొంత ప్రయత్నం చేసుకోవచ్చు. ఉదాహరణకి కోయల్ సాగర్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. కోయల్ కొండ కింద ఉంటుంది, పైన పెద్ద కొండ ఉంటుంది, కింద కోయల్ సాగర్ ఉంటుంది అనమాట. దానికి నీళ్లు కూడా మనకు జూరాల నుంచి తెచ్చుకుంటున్నారు. సో అలాంటి ప్రాంతంలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే గోదావరి మీదకి వచ్చినప్పటికీ అంత సూటబుల్ కాదు. ఆల్రెడీ లిఫ్ట్ చేసుకొచ్చిన నీళ్ళని మీరు కరీంనగర్లో ఉన్న మానాల లోయర్ మానే డ్యామ్ నుంచి మీకు పక్కన అంటే ఎక్కువ దూరం తీసుకెళ్ళకూడదు పైపు ద్వారా నీళ్ళని. ఇప్పుడు గోరకల్లు పిన్నాపురానికి నాకు గుర్తుంటే కరెక్ట్ 12-13 కిలోమీటర్ల పైప్ లైన్ అది కూడా ఎక్కువే. కానీ ఇంకా మీరు 20-30 కిలోమీటర్లు కనుక పైప్ లైన్ వేస్తే మీకు అక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ వస్తుంది. అది కరెక్ట్ కాదు. మీకు నియర్ బై ఉండాలి. నియర్ బై అలాంటి అంటే కొండ కింద ఉండాలి. లోయర్ కట్టినప్పుడేమో మనకు మైదానం లాగా ఉండాలి, అప్పర్ కట్టేటప్పుడు కొండ ఉండాలి. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ మళ్ళీ తక్కువ ఉండాలి. మరి ఎక్కువ ఉంటే మళ్ళీ పంప్ చేయడానికి కూడా మనకు ఎక్కువ కరెంట్ అవసరం అవుతుంది. మన ప్రొడక్షన్కి అయ్యే ఏమంటారు యూసేజ్ని తక్కువ పెట్టుకోలాగా చూసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ కాళేశ్వరంలో అయిందని కూడా కాంగ్రెస్ లేదు. కాళేశ్వరం మీద మనం అలా కామెంట్ చేయొద్దు. కాళేశ్వరం ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది దాని మీద చేయకూడదు. అది ఇస్ ఏ బిగ్ ప్రాజెక్ట్. దాని మీద కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఖర్చులు ఉండొచ్చు, కానీ దాని పర్పస్ వేరేది. మనం మాట్లాడుతుంది చాలా చిన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం అనమాట. తక్కువ ఖర్చుతో కంట్రోల్డ్గా నేను చెప్పినట్టుగా షెడ్యూల్డ్ ఆన్ డిమాండ్. మీకు అవసరమైనప్పుడు పవర్ జనరేట్ చేసుకోవడానికి కావాల్సిన దాన్ని రిజర్వాయర్ నుంచో నది నుంచో తీసుకెళ్ళి ఒక చోట పెట్టుకొని పైన ఇంకొక రిజర్వాయర్ కట్టుకొని మీరు అనుకున్నప్పుడు రన్ చేసుకుని పవర్ ప్రొడక్షన్ చేసుకుంటాం అనమాట. పాత మహబూబ్ నగర్ కొంత బహుశా పులిచింతల వెనక వైపు కూడా కొంత అవకాశం ఉంటుంది. అది అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ బట్టి పర్యటన అనేది కూడా ఒక లక్ష్యంతో అంటే తెలంగాణ వైపుకి లాభం చేకూర్చే విధంగా ఈ పర్యటన కొనసాగనుంది అనుకోవచ్చు. ఈరోజు పర్యటన ఖచ్చితంగా ఒక పర్యటన, ఒక బట్టి లాంటి సీనియర్ నేత పోయి చూస్తున్నారంటే దాని ఫలితాన్ని, దాని రిజల్ట్ని మనం చూస్తాం. త్వరలోనే ఇక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది అనుకుంటున్నాను. అది ఎక్కడ అవుతుంది అనేది మనకు ఇంటర్నల్ విషయాలు తెలియదు. ఖచ్చితంగా అలాంటి ఇంటిగ్రేటెడ్ పార్క్ పెడతారా, లేక ఓన్లీ పంపుడ్ స్టోరేజ్ పెడతారా. సోలార్ అనేది చెప్పిన తెలంగాణ ఈజ్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ ఆంధ్ర విషయంలో వస్తే. విండ్ అనే దానికి నాకు తెలిసి తెలంగాణలో అంత అవకాశం లేదు, అంటే అంత పవర్ అనేది జనరేట్ కాదు. సో పంపుడ్ స్టోరేజ్లో కొన్ని చోట్ల పెట్టుకోవచ్చు. అండ్ మరో క్వశ్చన్ ఏం రేజ్ అవుతుందంటే దీని వెనక ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? ఏమీ ఉండవండి. దీని గురించి అసలు రాజకీయాలకు దీనికి సంబంధమే ఉండదు. ఇండస్ట్రియల్ టూర్స్ వేరు, పొలిటికల్ టూర్స్ వేరు. బట్టి గారు పోయి అక్కడ కాంగ్రెస్ని లేపాలనో లేక కాంగ్రెస్లో కలపాలనో చేయలేదు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఆయన టూర్లో లేరు అనుకుంటాను. షర్మిల గారు కానీ ఇంకెవరు కూడా టూర్ కూడా ఎవరు లేరు. ఇది ప్యూర్లీ ఇండస్ట్రియల్ టూర్ లాగా ఉంటుంది, కానీ పొలిటికల్ టూర్ అవ్వదు. ఏమన్నా ఉంటే ఆ లోకల్ కర్నూలు కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆహ్వానించి తీసుకెళ్తారేమో తప్పితే అంత ఏమీ ఉండదు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా జనరేట్ చేసిన పవర్ ఉంటుంది కదా, దాన్ని ఎలా యూజ్ చేస్తారు? అదే చెప్తుంది. మీరు ప్రాజెక్ట్ వచ్చేటప్పుడే దీన్ని బయర్ ఎవరని డిసైడ్ చేసుకుంటారు, ఎవరితో మీరు అగ్రిమెంట్ చేసుకుని చేస్తారు. మనకు గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, గ్రిడ్ కనెక్షన్ ఉంటుంది అనమాట.
సో గ్రిడ్లో పోయినప్పుడు ఎనీవన్ కెన్ బై ఇట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శివ గారు. మీరు అంటే ఈ ప్రాజెక్ట్ రెన్యూబుల్ ప్రాజెక్ట్ ఎనర్జీ గురించి వీటన్నిటి గురించి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ. లైబ్రరీ